హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డబల్ కా మీఠా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈజీ వేలో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. సో మనం డబల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి డబల్ కా మీఠాకి కావాల్సింది బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని అంచులంతా ఇలా ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను, కాజు, చిరోంజి, కిస్మిస్, బాదం కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో నేను వేడి పాలు తీసుకొని దాంట్లోకి అన్స్వీటెండ్ కోవా తీసుకొని దాంట్లోకి మిల్క్ మేడ్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇదైతే మెయిన్ టేస్ట్ వచ్చే ఇంగ్రీడియంట్. సో తర్వాత అయితే 1 కప్ గ్లాస్లో 2.5 కప్స్ షుగర్ వేసుకొని సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను స్టవ్ మీద. ఇలా బాగా మసలనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకొని గీ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవైతే బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ పీసెస్ కూడా గీలో మంచిగా వేయించుకోవాలి. ఇందులో బాదం ఇంకా దోస పలుకులు అలా ఫ్రై చేసుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇలా మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, మెల్లిగా ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా బ్రెడ్ పీసెస్కి షుగర్ సిరప్ బాగా నానేలాగా చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా అయితే కొంచెం కదిపి పక్కకు పెట్టుకుంటే బ్రెడ్ పీసెస్కి షుగర్ సిరప్ అంతా ఇంకి బ్రెడ్ అనేది స్వీట్ టేస్ట్ వస్తుంది. సో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టుకొని మనం షీర్ కుర్మాకి వాడుకుంటాం కదండి, ఆ సేవయ అది తీసుకొని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని టాపింగ్లా యూజ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని అయితే పాలు తీసుకొని బాగా మరగనివ్వాలి, మరగనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం నానబెట్టుకున్న సిరప్లో నానబెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి మంచిగా నానిపోయి ఉంటాయి. కొంచెం సేపు రెస్ట్ ఇస్తే దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కోవా మిశ్రమం ఉంది కదండి, కోవా, మిల్క్ అండ్ మిల్క్ మేడ్, ఈ 3 కలుపుకున్న మిశ్రమంని పైన మెల్లిగా వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత స్ప్రెడ్ చేసుకుంటే మన బ్రెడ్ పీసెస్లోకి అంత ఇంకుతుంది. సో ఇది ఇంకడానికే కొంచెం పాలు మరిగించి పక్కకు పెట్టుకున్నాను. దీనిపైన కొద్దిగా పోస్తే ఏంటంటే ఆ వేడికి ఆ బ్రెడ్ పీసెస్లోకి మన కోవా టేస్ట్ అనేది కూడా లోపలికి వెళ్తుంది. సో మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత మనం చెప్పాను కదండి, కొంచెం మిల్క్ ఇలా పైన కొన్ని మిల్క్ పైనుంచి పోస్తే చాలు, ఆ బ్రెడ్ స్లైసెస్లోకి ఈ టేస్ట్ అంతా దిగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ పైనుంచి నేను కోవా మిశ్రమంని వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను కొద్దిగా అంత మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను పైనుంచి, ఎందుకంటే కొన్ని పాలు పోసాం కదా, కొంచెం మిల్క్ మేడ్ వేస్తే ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. సో దీంట్లోకి మంచిగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలా టాపింగ్స్ వేసేసి మంచిగా షీర్ కుర్మాకి వాడే సేవయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది మంచిగా వేసుకున్నామంటే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీరు ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అంత హార్డ్గా ఏమి ఉండదు, మీరు చేసుకునే విధమే. కాకపోతే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన కోవా మిశ్రమం. అండ్ ఇలా పైనుంచి సేవయ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోయే డబల్ కా మీఠా రెడీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము